దిస్ ఇస్ ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా అన్నారు? అంటే చాలా బాగున్నా. స్పెషల్ డే అంటున్నా కదా, నా బర్త్డేకి నేను ఒక మంచి పని చేద్దామని చెప్పి ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఆ ప్లేస్ ఏంటంటే అది మీకు ఇవాళ క్లియర్గా చూపిస్తా. ఇంకొకటి, ఎందుకు ఈ ప్లేస్ ఎందుకు కట్టిరు, ఏంటి అసలు కట్టడానికి రీజన్ ఏంటి, అసలు ఏం ప్లేస్ అని మీకు టెన్షన్ అనిపిస్తుంది కదా. సో ఆ ప్లేస్ అంతా మీకు క్లియర్గా చూపించేస్తా. అండ్ ఇంకొకటి అయిందా, సరే ఆ ప్లేస్ ఏంటో ఇప్పుడు మీకు చూపించేస్తా. సో లెట్స్ గెట్ స్టార్ట్ చేసే ముందు నాకు విష్ చేయండి అందరూ, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకునేది అదే నాకు గిఫ్ట్ అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఎంకరేజ్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ తీసా నాకు బ్లెస్ చేయండి మీరందరూ. అండ్ లెట్స్ గో. చెప్పినా కదా ప్లేస్ ఏంటి అని, ఇదే మాతా పితరుల సేవా సదనం అనమాట. ఉచిత వృద్ధాశ్రమం, అర్థమైంది కదా, వృద్ధాశ్రమంకి వచ్చినాం అనమాట. ఇక్కడ నేను ఎందుకు వచ్చినానో చెప్తా రండి. ఇది ఇక్కడ ఈ ఆశ్రమం ఎంత బాగుంటుంది ఏంటి, అప్పుడు మీకు లాస్ట్ వీడియోలో చెప్పినా కదా. ఫస్ట్ గేట్ క్లోజ్ చేయాలి. అండ్ మీకు లాస్ట్ వీడియోలో చెప్పినా కదా ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పి, ఇదే అనమాట, ఇదే సర్ప్రైజ్. నిజంగా నేను జీవితంలో మంచి పని చేసిన అంటే ఇది ఒకటే అనుకుంటా. చేస్తున్నా మీరు చూడండి. మీరు కూడా కావాలంటే ఇంకా బర్త్డేకి ఎన్నెన్నో చేస్తుంటాం, కేక్స్ కట్ చేస్తుంటాం, ఏదో లంచ్ డిన్నర్ పిచ్చివన్నీ చేస్తుంటాం కదా. అవన్నీ చేయకుండా ఇట్లా మీరు కూడా ఇట్లా ఒక్క 5 minutes కాదు, ఒక్క క్షణం ఆలోచించి మీరు కూడా ఒక మంచి పని చేయండి. అంటే ముసలి వాళ్ళకనే కాదు, బ్లైండ్ పీపుల్ ఉంటారు, వేరే ఆశ్రమం ఉంటుంది కదా, మీ ఇంటి పక్కన ఎవరున్నా సరే ఇట్లా మంచిగా ఏదైనా హెల్ప్ చేస్తే మన జీవితానికి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందుకనే నేను డిసైడ్ అయిపోయినా అనమాట. ఇప్పటి నుంచి నేను ఏది ఉన్నా సరే, నా జీవితంలో ఏదైనా ఏమంటారు స్పెషల్ డేస్ ఉంటే నేను ఎప్పుడైనా సరే ఇక్కడికి వస్తా. ఇక్కడికి ఇంకొక ఆశ్రమం కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తా. ఇప్పుడైతే ఇంకా ఈ ఆశ్రమంలో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎట్లా వాళ్ళ లైఫ్ ఎట్లుంది ఏంటి అదంతా మనం కనుక్కుందాం. ఇప్పుడైతే అంకుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. అంకుల్ అంటే ఇక్కడ మేనేజర్ అనమాట. మేనేజర్ అంటే కేర్ టేకర్, మొత్తం అంకులే చూసుకుంటున్నాడు. దానికంటే ముందు ఇది ఎవరు కట్టించారు అది కూడా చూపిస్తారండి. ఎక్కడ ఉంది కదా, అక్కడ కదా. అయితే ఈ ఆశ్రమం కట్టడానికి ఫస్ట్ ఆలోచన వచ్చింది అంటే ఇది స్థాపించాలి ఇంకా అని చెప్పి అనుకున్నది ఈ అమ్మ అనమాట. ఈ అమ్మ పేరు శ్రీమతి బండారు సరోజిని దేవి గారు అనమాట. ఈమె అనుకుంది అంటే ఫస్ట్ రిటైర్డ్ అయ్యే ఒక 3-4 days ముందే అనమాట. టీచర్ అంట. అయితే ఇంకా రిటైర్డ్ అయిన తర్వాత నేను ఇది ఇట్లా ఆశ్రమం ఒకటి పెడతా అని చెప్పి ఈ తాతయ్యతో చెప్పింది. అందుకే ఇంకా అట్లా అనుకున్న తర్వాత రిటైర్డ్ అవ్వకముందే చనిపోయింది. చెప్పిన ఒక 2 daysలోనే చనిపోయిందంట. రిటైర్డ్ కూడా అవ్వలేదు అప్పటికి, ఇంకా చనిపోయిందంట ఈ అమ్మ. దాని తర్వాత ఈయన ఉండు కదా, ఈ తాతయ్య ఉండు కదా, ఈయనేం చేసిందంటే ఇంకా వైఫ్ది ఎప్పుడైనా ఇప్పుడు ఈ కాలంలో ఈ జనరేషన్లో అంటే ఎవరికి ఆలోచన రాదు, పోయింది ఆమె ఆలోచన, ఆమెతోనే పోయింది. ఎవరైనా సరే అట్లే ఆలోచిస్తారు, కానీ ఈయన ఇంకా అట్లా అనుకోలేదన్నమాట. ఇంకా కట్టించిండు. ఇంకా ఆ అమ్మ ఆలోచన మంచిది అని చెప్పేసి అనుకొని ఇక్కడ ఇది 2.5 acres ఇదంతా ఉందన్నమాట ఆశ్రమం. తర్వాత ఇంకా ఇక్కడ మెల్లమెల్లగా ఫస్ట్ ఒక 2-3 rooms నుంచి స్టార్ట్ చేసిండు. అండ్ ఇక్కడ మీకు చూపిస్తేనే 2013లో నిర్వాణం అయింది. నిర్యాణం చనిపోయిందని చెప్పొద్దు. సో వీళ్ళిద్దరు ఒక మంచి పని చేసిరనమాట. సో ఇంకా వీళ్ళంతా అందుకే ఇంత మంచి పని చేసారు కాబట్టి కంపల్సరీ వీళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవాలి. అయితే నేను ఇక్కడ ఎందుకు వచ్చిందో మీకు చెప్పలేదు కదా. ఇక్కడ అంటే మనం సేవ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళే అన్నం లంచ్ ప్రిపేర్ చేస్తారు, మనం వడ్డించవచ్చు. అంటే ఇంకా మనము ఎంతంటే మీకు దోచింది ఎంత మనీ ఉంటే అంత హెల్ప్ చేయొచ్చు అనమాట. హెల్ప్ చేసి వాళ్ళకి వడ్డించవచ్చు, సేవ చేయవచ్చు అనమాట. one time ఒక పూట సేవ అంటే వడ్డియడం లాంటివి ఏమైనా సేవ చేసుకోవచ్చు. ఇక్కడ శ్రీమతి అండ్ శ్రీ BCH రంగారెడ్డి సరోజిని దేవి. అరే ఆయన పేరు చెప్పలేదు కదా, రంగారెడ్డి ఇంకా దివ్యారామం. మనం వడ్డియడానికనే కాదు, ఒక పూట భోజనానికనే కాదు, మీ ఇష్టం అంటే ఏ రకంగా అయినా మనము హెల్ప్ చేయవచ్చు.
ఆశ్రమంలో వృద్ధులు ఎందుకుంటారో మీకు అర్థమైంది అనుకుంటా ఈ పాటికి. అంటే పిల్లల్ని గంటాం, కానీ వాళ్ళు మనకి తర్వాత ఎట్లా చూస్తారో అర్థం కాదు. అందుకే ఆ సిచ్యువేషన్లో ఇక్కడ ఉన్నారనమాట. ఒక 40 మెంబర్స్ ఉంటారు, 35 మెంబర్స్ ఉంటారు. అంకుల్ షీల్డ్ ఇచ్చారనమాట. అంటే ఉచిత వృద్ధాశ్రమం. ఇప్పుడు ఎవరైనా వచ్చినా కానీ ఎక్కడికి వెళ్ళిరంటే ఇది చూపించడానికి అట్లా గిఫ్ట్. మీరు తిన్నారా? మీరు స్వీట్ తీసుకోండి ఫస్ట్. మీరు అమ్ముడు పెట్టు. తినబెట్టు తిను. అయ్యో స్వీట్కి బదులు అది. బాయ్ చెప్పేసి తాత. బాయ్ ఫ్లైంగ్ కిష్. ఇక్కడ వడ్డించడానికి ఇంకా వడ్డిద్దామని చెప్పేసి అంకుల్ పిలిచారనమాట. అంటే సేవ చేయాలి కదా, నేను వడ్డిద్దామనేసి అనుకున్నా కాబట్టి ఇంకా స్వీట్ బాక్స్ తీసుకొచ్చిన అనమాట బయట నుంచి. రవ్వ లడ్డూలు అనుకున్నాం కానీ ఇంకా టైం కుదరలేదు మాకు, అందుకనే స్వీట్స్ కోపేడ పెడుతున్నా అనమాట అందరికీ. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. మాస్క్ వేసుకొనే కూర్చున్నాను అనమాట. నేను కూడా మాస్క్ వేసుకొని పెడదాం అనుకున్నా కానీ ఇంకా మంచి మనసుతో పెట్టినప్పుడు అవన్నీ అవసరం లేదు అని అనిపించింది. ఆంటీ గ్రీన్ కలర్ శారీ ఆంటీ అయితే అసలు చాలా ఇంగ్లీష్ మాట్లాడుతుంది అనమాట, మంచిగా మాట్లాడుతుంది. ఎంత ఎడ్యుకేటెడో ఏమో కానీ. ఇంకొకటి ఏంటంటే చాలా వరకు ఇప్పుడు అనాథలే ఉన్నారనమాట. వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళు, చాలా పూర్ వాళ్ళకే ఈ ఆశ్రమంలో తీసుకుంటారు. మళ్ళీ ఇంకా కానీ నాకు ఒకటి అనిపించింది, ఆంటీ ఇంకా అంత పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఇంకా ఆమె అనాథ అవ్వదు అని అనిపించింది. ఎందుకంటే ఇంకా అంత ఎడ్యుకేటెడ్ అంత ఉండి కూడా మళ్ళీ అంటే అనాథలు ఎట్లయితారు, ఏం లేని వాళ్ళగా ఎట్లుంటారు అసలు. వస్తాయనా అందరికీ నమస్కారం. నమస్కారం పెట్టు. వద్దు. ఇంకా నేను నా చిట్టి తల్లి చాక్లెట్స్ ఇస్తున్నాం అనమాట. వాళ్ళు చిన్నపిల్లలానే బిహేవ్ చేస్తున్నారు. అంటే మంచిగా అమాయకుల్లాగా ఉన్నారనమాట. ఎంతైనా ఏజ్ అయిపోయిన వాళ్ళు చిన్నపిల్లలానే ఉంటారు కదా. అండ్ ఇక్కడ ఓన్లీ 50 అబోవ్ ఉన్న వాళ్ళకే తీసుకుంటారు. అండ్ పూర్ పీపుల్, ఆస్తి అంతస్తులు ఏం లేని వాళ్ళకే తీసుకుంటారు. అండ్ ఇక్కడ ఇంకో జాయిన్ అయ్యేటప్పుడు మాత్రం ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉంటే తీసుకుంటారు అనమాట. అండ్ ఇంకా తర్వాత వస్తే ఏం లేదు, వాళ్ళు అంతా వాళ్ళే భరిస్తారు. ఫ్రీ సర్వీస్ కాబట్టి మొత్తం ఫ్రీ అనమాట. వాళ్ళకంతా మంచిగా ఉంటుంది. దా బెట్టి దా దా దో పోదాం దా. సే హాయ్ బెట్టి. హాయ్ ఇంకో తాతయ్య సే హాయ్. ఈరోజు శ్రీమతి సాయి ప్రసన్న జాటౌత్ వారి పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో విందు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భంగా శ్రీమతి సాయి ప్రసన్న జాటౌత్ వారికి మన ఆశ్రమవాసులంతా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యశ్వరులను ప్రసాదించాలని, వారికి కలకాలం సుఖ సంతోషాలతో ఉండాలని మనం కోరుకుంటూ ఆశ్రమంలో విందు కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం శ్రీ. తినమ్మ తిను 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 తినమ్మ తిను 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 తినేం కాదు చాలు. లొకేషన్ మీకు ఒకసారి చూపిస్తా ఎంత బాగుంది ఏంటి అనేది, ఎన్ని చెట్లు ఉన్నాయి, దేవుడు ఎట్లుండు అదంతా చూపిస్తా. ఇక్కడ ఎప్పుడు
ఓం నమ శివాయ మంత్రం ఇక్కడ మంచిగా చూపిపో, అక్కడ వరకు పోయి నేను చూపించుకురావాలా. ఈ శివుడు అనమాట మందిర్. అంటే ఇక్కడ కూర్చొని మొక్కుకుంటారు కొంచెం సేపు అట్లా రిలాక్సేషన్ అవ్వడానికి ఈవినింగ్ టైంలో. వాళ్ళకి భోజనం పెట్టడం అయితే నాకైతే ఫుల్ నచ్చింది. అంటే భోజనం అంటే ఇంకా వడ్డియడం చాలా మంచిగా అనిపించింది. ఎంత హ్యాపీగా అనిపించింది అంటే చాలా ఇంకా ఈ జన్మకి ఇంత కొంచెమైనా పుణ్యం చేసినాను అనిపించింది నాకు. ఇక్కడ చూపిస్తా, లోటస్ చూపిస్తా, ఎంత బాగున్నాయి అంటే ఇగో జామకాయలు అన్నమాట. జామకాయలు ఎక్కడ చూసినా జామకాయలు, ఎన్ని జామకాయలు అవుతున్నాయో. జామకాయలు ఉంది, సపోటా చెట్టు ఉంది, ఇంకా మీకు ఒక పోలో రింగ్స్ ఆకులు చూపిస్తా. అది ఎక్కడో ఉంది, అంకుల్ ఎక్కడో తెంపి చూపించిండు ఆ రోజు. సేమ్ పోలో రింగ్స్ తిన్నట్టే ఉంటుంది అనమాట. ఇది అక్వేరియం అనమాట, ఫిషెస్ అక్వేరియం. అండ్ ఇక్కడ లోటస్, దీంట్లో వైట్ ఇంకా పింక్ లోటస్ ఉందంట. ఇంకా ఇవి బత్తాయిల చెట్టు. ఇవి ఎంత మంచిగా అవుతున్నాయి, పెద్ద పెద్ద బత్తాయిలు, తెంపే వాళ్ళే లేరు. బాగున్నాయి. చాక్లెటా? దొంగలు తినేసిరు. నిజంగా ప్రశాంతంగా ఉండాలంటే, అంటే వాళ్ళు ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఇది కట్టించారు అనమాట. అయినా ఆ అమ్మకి ఆలోచన ఎట్లొచ్చిందో ఏమో. అంటే 1993లోనే ఒక వృద్ధాశ్రమం కట్టాలి అంటే ఎందుకు అట్లా ఆలోచన వచ్చిందో నాకు అర్థం కావట్లే. అంటే కొడుకో ఎవరో సరిగా చూసుకోకపోయినా చాలా బాధ అనిపిస్తుంది. అందుకనే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీ పేరెంట్స్ని మీరు మంచిగా చూసుకోండి. ఎందుకంటే ఎంత దూరంలో ఎంత మంచిగా క్లైమేట్, ఎంత నేచర్ ఎంత మంచిగా ఉన్న చుట్టూ, ఇంకా వాళ్ళైతే హ్యాపీగా ఉండలేరని నాకు అనిపిస్తుంది. పిల్లలతో ఉంటేనే బాగుంటుంది ఎంతైనా. గో బేబీ. అమ్మో దొంగలాగా పోతుందంట. ముయ్యమ్మని గో బేబీ గో. ఎవరు చెప్పు? అంబానా? అంబాకు చౌకీ పెట్టినావా? మరి నువ్వు చౌకీ పెట్టినావా? ఆగా నేను ఎక్కిస్తాను. ఫ్లవర్ ఎప్పుడైనా ఇవి ఇక్కడ పెట్టాలి, జేజాకి ఇక్కడ పెట్టాలి. ఓకేనా? I had no. ఓకే. Thank you. డ్రెస్ తీసుకుంటారా ఇప్పుడు? ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏం చెప్పొద్దు అట్లా. ఓకే, మీరైతే హ్యాపీయే కదా. బాయ్ ఆంటీ. వాళ్ళు ఇక్కడ పారాయణం అవుతుంది అనమాట. గీతా పారాయణం చేస్తారంట. వాళ్ళకి బ్రేక్ ఉన్నప్పుడు ఇంకా అంటే టైమింగ్ టీవీ చూసుకునే వాళ్ళు టీవీ చూసుకోవచ్చు, ఇంకా బెడ్ రెస్ట్ తీసుకోవచ్చు. తిన్న తర్వాత ఒక 1 అవర్ అట్లా టైం ఉంటుందంట. తర్వాత పారాయణం చేసుకుంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇంకా హ్యాపీ లైఫ్, అందరు మంచిగా ఉన్నారు, వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారంట. ఇంకా ఆంటీని అడిగిన, ఒక ఆంటీని ఇందాక వీడియో తీయలే కదా, ఆంటీ అయితే హ్యాపీగా ఉన్నా అని అంటుంది. ఇంగ్లీష్ అయితే మస్తు పర్ఫెక్ట్గా మాట్లాడుతుంది అనమాట. ఉన్నాయి వాళ్ళు పక్కన ఉన్నాయని వాళ్ళ రూమ్స్, రెస్ట్ తీసుకోవడానికి, స్టే చేయడానికి రూమ్స్, సపరేట్ రూమ్స్ ఉన్నాయి అందరికి. ఒక 40 మెంబర్స్ ఉంటారంట. పోదాం. ఇంకా వీళ్ళకి బయట అలో చేయరనమాట. ఇక్కడిక్కడే హ్యాపీగా ఉంటారు, మంచిగా తోచింది పని చేసుకుంటారు, ఇంకా పనులు కూడా చేసుకుంటారు మంచిగా. ఇంకా గార్డెన్ చూసారు కదా ఎంత మంచిగా ఉంది, క్లీన్గా ఉంచుకున్నారు. పోదాం క్లీన్గా ఉంచుకున్నారు. ఇంకా చాలా నచ్చింది, నాకైతే చాలా నచ్చింది ప్లేస్, నచ్చింది. ఇంకా మీరు కూడా రండి, హెల్ప్ చేయండి. ఎవరికైనా సరే, ఎవరికైనా అనాథలకి హెల్ప్ చేయండి, మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎంత క్లైమేట్, నేచర్ ఎంత మంచిగా ఉన్నా కానీ మీరు మాత్రం, అంటే నేను కూడా అదే స్టేజ్కున్నా, మమ్మీ డాడీకి మాత్రం, అత్త మామలకి మాత్రం ఈ సిచ్యువేషన్ రానివద్దు. అంతే కదా. మీకు ఒకటి ఏం చెప్పాలి, నా వీడియో చూసి మీరు కొంతమంది అందరు కొంచెం మారండి. అంటే అందరు మంచోళ్ళే, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళకి తెలుసు ఇక్కడ ఎంత హ్యాపీగా ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా, ఎంత స్వర్గంలో ఉన్నా
పిల్లలు వదిలేస్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. సో అందుకనే పిల్లలు నేనైనా సరే, నేను మా అత్తమామకు కూడా అట్లా చెయ్యను. మీరు కూడా మమ్మీ డాడీకి మంచి చూసుకోండి. ఎక్కడో కొంచెం గిల్టీ ఉంటుంది, వాళ్ళు తిన్నది కూడా అరుగుతుందో అరుగుతలేదో పాపం. అంటే ఇక్కడ చాలా వరకు ఏంటంటే అది కూడా వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఎవ్వరూ లేకపోతే, పిల్లలు ఎవరు లేకపోతే వాళ్ళకి ఆస్తులు అంతస్తులు ఏం లేని వాళ్ళకి తీసుకుంటారనమాట. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు పిల్లలు ఉండి కూడా చూసుకోకపోతే ఎంత బాధ అనిపిస్తుంది. అందుకే ఎవరికైనా ఉంటుంది, మనవరాలతోని ఆడుకోవాలని ఎవరికైనా ఉంటుంది. సో అందుకని మీరు కొంచెం అంటే మనం ఎవరైనా సరే మమ్మీ డాడీకి అత్తమామకి మంచిగా చూసుకోవాలి. ఇంకా అదే ముసలాళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళకి హ్యాపీగా, వాళ్ళకి అంతే మనవాళ్ళతోని అదే హ్యాపీనెస్, కూతుర్లతోని కొడుకులతోని ఉండడమే హ్యాపీనెస్. ఇంకా దాని మించి ఏం లేదు. ఇట్లా ఏదో హాస్టల్లో పడేస్తే ఇంకా అది తప్పు అంతే. ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఒకవేళ ఏమైనా తప్పు చెప్తే ఐఎమ్ సో సారీ. అంటే నాకు అనిపించింది నేను చెప్పిన అంతే. ఇంకో మంచి వీడియోతో ఏముందంటే అప్పటికి బాయ్, టేక్ కేర్, స్టే సేఫ్.